ఆహా ఫుడ్స్లో ఈరోజైతే గీ బాదుషా 1 kg ఆర్డర్ అయితే వచ్చిందండి. సో నేనైతే అస్సలు మైదా యాడ్ చేయకుండా, అలాగే ప్రిజర్వేటర్స్ కానీ ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా న్యాచురల్ వేలో అయితే చేశానండి. సో దీనికోసం నేనైతే గోధుమ పిండిని మాత్రమే తీసుకున్నానండి. సో గోధుమ పిండితో అలాగే గీతో చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగున్నాయి, జ్యూసీగా. సో మేడం కూడా ఫీడ్బ్యాక్ చాలా బాగా ఇచ్చారండి. చాలా టేస్టీగా, ఎమ్మీగా ఉన్నాయి. అలాగే ఇవి చాలా హెల్తీ అని కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఆయిల్ కూడా ఫ్రెష్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేశాను, రీఫైన్డ్ది. సో దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మనం గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేసామంటే ఫ్లేవర్ మారిపోయిద్ది. సో దానికోసం నేనైతే తీసుకున్నాను. సో అలాగే షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఫైనల్గా బాదుషా అయితే ఇలా వచ్చింది. సో పొరలుగా చాలా అంటే చాలా బాగున్నాయండి. సో బయట మనకి మార్కెట్లో దొరికేవి చాలా వరకు ఫుడ్ కలర్ యూస్ చేస్తారు, అలాగే మైదాతో అయితే చేస్తానండి. అవి అన్హెల్దీ. సో ఇది రెగ్యులర్గా అయితే తినము, ఏదైనా ఫంక్షన్కి అలాగా అనుకునే వాళ్ళు. సో ఇలా అయితే ట్రై చేయండి, ఆర్గానిక్ వేలో చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.